మేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వే టర్మినల్ అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డును విస్తరించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మహాలక్ష్మీనగర్ వాసులు ఆందోళన చేపట్టారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ పాత ప్లాట్ఫామ్ ఉత్తరం వైపును ఆనుకొని ఉన్న ఈ కాలనీ రోడ్డు ఇప్పటి వరకు ప్రయాణికుల రాకపోకలకు వినియోగించారు. ప్రస్తుతం చర్లపల్లి రైల్వే స్టేషన్ టర్మినల్ గా అభివృద్ధి చెందుతున్న దశలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు 40 అడుగుల రోడ్డును 80 అడుగులకు విస్తరించాలని అధికారులు ప్రతిపాదించారు. మార్పు చేయడంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కాప్రా డిప్యూటీ కమిషనర్ కలిసి రోడ్డును పరిశీలించారు. కాలనీవాసులు మాత్రం దశాబ్దాలుగా నివసిస్తున్న తమ ఇళ్లను కోల్పోవాల్సి వస్తుందని, ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయం చూడాలని, చర్లపల్లి పోలీస్ స్టేషన్ ముందు నుండి రోడ్డు నిర్మించాలని, మాకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు తాము జీహెచ్ఎంసీ కమిషనర్ రైల్వే శాఖ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే లైన్లో ఎట్లా లేవు ల్యాండ్ చూడండి, కంపెన్సేషన్ అవసరం లేదు. అలా అయితే సంతోషం ల్యాండ్ ఇచ్చాను సార్. అట్లయితే రైల్వే వాళ్ళు ఇచ్చినట్టే ప్రపోజల్ పోవాలి, రిసర్చ్ పోవాలి, మినిస్ట్రీ పోవాలి, ఎక్కడ నుంచి రావాలి, టైం ల్యాండ్ ఇచ్చేసినా మాకేమి ఇబ్బంది. రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్లో ఉన్నాము. ఈ రైల్వే స్టేషన్ రోడ్ అని 16 కుటుంబాలు ఉంటాయి. రోడ్లో దీన్ని మొత్తం 80 ఫీట్స్కి ఎక్స్టెండ్ చేస్తామని చెప్తున్నారండి. ఇది కాకుండా మనకు ఆల్టర్నేట్గా 3 రోడ్లు ఉన్నాయి. అటు 40 ఫీట్ ఉంది, ఇటు 40 ఫీట్ ఉంది. ఇందులో 16 ఇళ్ళు 16 కుటుంబాలు రోడ్లో పడుతున్నాయి. ఇది ఎక్స్టెండ్ చేస్తే అటు మాత్రం ఒక 4 ఫ్యామిలీస్ పెద్ద ఎఫెక్ట్ ఉండదండి. ఖాళీ ప్లాట్లు ఎక్కువ ఉన్నాయి దాంట్లో. అది మళ్ళీ మెయిన్ రోడ్కు దగ్గర అవుతుంది, ఇది ఇంకా దూరంగా అవుతుంది. ఈరోజు వెళ్ళి చెప్పామండి. జోన్ కమిషనర్కి వెళ్తే ఈరోజు మార్నింగ్ వచ్చి చూసి దాన్ని ఏం చేశారంటే చెప్తా అని మాకు ఒక మాట ఇచ్చారు. చూస్తా అన్నారు, ఈసారి చేస్తున్నారు, సేమ్ ఈక్వల్గా చేస్తున్నారు, ఏం డిఫరెంట్ లేకుండా చూస్తున్నారు. అటు సైడ్ చూసి నేను మరొకసారి పరిశీలిస్తానని చెప్పానండి. నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా అధికారులు వ్యవహరించద్దండి. ఈ ఒక్కటే రోడ్ లేదంటే దీనికి 5 రోడ్లు ఉన్నాయండి. ఇది స్టేషన్ టర్మినల్కి, ఇది బ్యాక్ సైడ్. దీన్ని 5 రోడ్లు వాడుకుంటే ఈ రోడ్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అంత అవసరం ఏం ఉండదండి. మా 16 కుటుంబాలను వీధిన పడాల్సిన అవసరం అసలే రాదు. అన్నింటిని వాడుకోవాలి. ఈ టర్మినల్కు దగ్గర దూరం అని ఏది ఉండదండి. 5 రోడ్లు వాడుకుంటే దగ్గర దూరం అసలు ఏం ఉండదండి. తప్పకుండా 5 రోడ్లు వాడుకోండి, మమ్మల్ని వీధిన పడేయద్దు. మాకు న్యాయం జరగాలి. సంవత్సరం నుంచి తిరుగుతున్నవాడిని గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ఒక్క అధికారి కూడా స్పందించలేదు. ఈ రోజే జోనల్ కమిషనర్ గారు వచ్చారు. ఏదో చూస్తామంటున్నారు, కానీ చూస్తారని కాదండి. కమిషనర్ గారు కంపల్సరీ మా రోడ్ను ఏం ముట్టుకోకుండా అన్ని రోడ్లను వాడుకొని మాకు ఇబ్బంది కాకుండా మా కుటుంబాలను మీద పడేయకుండా మాకు న్యాయం జరిగేటట్టు చూడండి.